మేము తిరిగే ఏరియాలోనే చాలా ఉమ్మోసేసేవారు నా మీద. నా వైపు చూసి, ఎందుకంటే ఈడికి వాయు ఉండదు, వర్షం ఉండదు, ఈడు ఇలా వ్యభిచరించడం వల్ల ఈడికి పిల్లలు పుట్టలేదు అనేటువంటి నిందలు నా మీదకి వచ్చాయి అన్నమాట. ఆరాధన చేస్తూ ఉంటే ఆ చిన్న అమ్మాయి మీదకి దేవుని శక్తి దిగి వచ్చిన తర్వాత ఆ క్యాచి పట్టాను, ఒక పండు క్యాచి పట్టాను, ఆ గట్టు మీద పెట్టు అన్నాడు, గట్టు మీద పెట్టాను. రెండో పండు క్యాచి పట్టు అన్నాడు, రెండో పండు క్యాచి పెట్టాను, ఆ గట్టు మీద పెట్టాను. మూడో పండు క్యాచి పట్టు అంటే ఈ క్యాచి పడుతుంటే జారిపోయింది అన్నమాట. అంటే చర్చికి వెళ్ళేవాడిని తాగేవాడిని, చర్చికి వెళ్ళేవాడిని వ్యభిచరించేవాడిని, చర్చికి వెళ్ళేవాడిని సిగరెట్లు తాగేవాడిని. నేను నిజం చెప్పాలంటే ఏ రోజైతే బాప్తిజం తీసుకున్నానో ఆ రోజు తాగే మీద కేసులు పెట్టారు, చాలా ఇబ్బందులు పెట్టారు. ఇలా భోజనం నోటికాడ ముద్ద పెడితే వచ్చి 10 మంది 15 మంది నాకు గుమ్మ కూడేవారు. ఎందుకు ఆ బారులోని రాత్రి 12, 1 గంట వరకు తాగుతూ కూర్చుండేవాడిని, గ్యాంగులతో తిరిగేవాడిని. ఎందుకంటే ఎవడైనా మాకు మందుకు డబ్బులు ఇస్తే అవతలవాడు కాళ్ళు చేతులు విరిచేయడం, వీళ్ళకి వెళ్ళిపోయింది బ్రతుకు. ఎలా బ్రతుకు అంటే వ్యభిచారం చేయకపోతే ఉండలేను, పాపం చేయకపోతే ఉండలేను, అంటే స్త్రీ పక్కన ఎప్పుడు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని. ఈ యొక్క సాక్ష్యం మీరు చూస్తమే కాకుండా అనేక మందికి ఈ వీడియో షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల సత్యం తెలియని ప్రజలు కొంతమంది ఈ యొక్క వీడియో చూసైనా సరే సత్యం తెలుసుకుంటారు. అనేక మంది యవనస్తులు ఈ లోకంలో ఎలా జీవిస్తున్నారో మన కళ్ళ కట్టినట్టు కనబడుతుంది. అలాగే లోకంలో జీవిస్తున్న ఈ యొక్క బ్రదర్ జీవితం, అసలు యేసుక్రీస్తు ప్రభు అంటేనే ఎరగని ఈ కుటుంబం దేవుని ఎలా తెలుసుకున్నారు, ముఖ్యంగా ఈ కుటుంబం దేవుని తెలుసుకున్న తర్వాత ఈ బ్రదర్ జీవితం లోకంలో ఎలా కలిసిపోయింది, వ్యసనాలకి ఎలా అలవాటు పడ్డారు. ఒక్క విషయంలో చెప్పాలంటే వ్యభిచారం లేకుండా నేను జీవించలేను అన్నట్టుగా ఈ బ్రదర్ తయారయ్యారు. తన యొక్క జీవితంలో దేవుని ఎలా తెలుసుకున్నారు, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఈ బ్రదర్ ఏ రీతిగా సేవ చేస్తున్నారు, దేవుడు ఈ బ్రదర్ ద్వారా ఏ కార్యాలు చేస్తున్నారు. తప్పకుండా ఈ యొక్క సాక్ష్యం మొదటి నుంచి చివరి వరకు చూడండి. ఇంకా అనేక మందికి షేర్ చేయమని కోరుచున్నాను. ప్రభు నామమును బట్టి ప్రభువుకి వందనాలు. అలాగే ఈ చక్కని అవకాశం ఇచ్చినటువంటి జోషి గారికి కూడా నా వందనాలు. వందనాలు బ్రదర్. నా పేరు డేవిడ్ రాజ్. నేను ఎంఈపీ కాలనీ విశాఖపట్నంలో పరిచర్య చేస్తూ ఉన్నాను. మా జీవిత సాక్ష్యాన్ని ఈ యొక్క మీడియా ద్వారా పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే నా జీవితంలో మా అమ్మ నాన్నకి 6 సంతానం. 6లోని మేము లాస్ట్ వారు, మా చెల్లి, నేను, మా అన్నయ్య లాస్ట్ వారిని. నాకంటే చిన్నది మా చెల్లి అనమాట. మేము 6 సంతానంకి 3కి కూడా ఫిట్స్ ఉండేదన్నమాట. అగ్గి దగ్గర కూర్చుంటే అక్కడే నొరగలు కక్కుని ఫిట్స్ వచ్చి ముందుకు పడిపోయేవారు. తర్వాత చెరువు దగ్గర కూర్చుంటే అక్కడ కూడా ఫిట్స్ వచ్చేసి ఆ ముందుకు పడిపోయేవారు. అలాగే క్రికెట్ ఆడుతూ ఉంటే ఆ క్రికెట్ ఆడి కూడా అక్కడే ఫిట్స్ వచ్చి ముందుకు పడిపోయేవారు. అది ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుందో తెలియదు, ఇప్పుడు ఎక్కడ ఎలా వస్తుందో తెలియదు, మాకు తెలియదు, అది ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు అన్నమాట. చాలా ఇబ్బంది పడిపోతూ ఉండేవారు. ఇలా ఇబ్బందులు పడుతూ ఉంటే మా నాన్న ఏం చేసేవాడంటే ఇష్టానుసారం తాగుతూ తిరుగుతూ ఆయన ఇష్టానుసారంగా ఆయన జీవిస్తూ ఉండేవాడు. అంటే ఉదయం అంతా రాళ్ళు కొట్టుకొని కష్టపడుతూ శ్రమ పడుతూ సాయంత్రం ఒళ్ళాల్సిందని చెప్పి విపరీతం తాగుతూ తిరుగుతూ ఉండేవాడు అనమాట. మా అమ్మ ఏమొచ్చి నాకు కొడుకులంటే ఇష్టపడి మమ్మల్ని అల్లారు ముద్దుగా పెంచింది. మా అమ్మ ఏం చేసిందంటే ఒకసారి ఒక పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారు. వచ్చి అమ్మ మీరు దేవుణ్ణి నమ్ముకుంటే మీకు బాగుంటుంది, ఈ కష్టాల నుంచి, ఈ శ్రమల నుంచి, ఈ బాధల నుంచి దేవుడు విడిపిస్తాడమ్మా, నా మాట వినండి, మీరు బాగుపడాలంటే ఖచ్చితంగా దేవుణ్ణి నమ్ముకుంటే మీరు బాగుపడతారు అనేసి ఆ సేవకుడు వచ్చి తెలియజేయడం జరిగింది. జరిగిన తర్వాత అప్పుడు ఆ పాస్టర్ గారు ఏదైతే చెప్పారో మా అమ్మ అన్నది సరేనయ్యా, మా కుటుంబం బాగుంటుందంటే మేము ఎందుకు నమ్ముకోము, ఎందుకు తెలుసుకోము, ఎన్నో సంవత్సరాల నుంచి బాధలు పడుతున్నాం, కష్టాలు పడుతున్నాం, ఉన్న ఆస్తి అంతా అయిపోయింది, డబ్బులు లేవు, ఏమీ లేవు, మేము బాగు చేసుకోవాలంటే మా వల్ల కాదు, కాబట్టి ఆ దేవుడైనా కరుణించి రక్షించి విడిపించి మా బిడ్డలు బాగు చేస్తే ఇంకా దానికంటే ఏం కావాలి అని చెప్పి అనుకుంటూ మందిరానికి, మరి మా ఊర్లో ఎక్కువ మందిరాలు ఉండేవి కాదు, ఎక్కడో ఒక మందిరం ఉండేది. ఆ మందిరానికి వెతుక్కుంటూ అక్కడికి వెళ్తూ వస్తూ ప్రార్థన చేస్తూ ఉండేదన్నమాట. ప్రార్థన చేస్తూ ఉంటే మా నాన్న ఏమో తాగుతూ తిరుగుతూ ఉండేవాడు. ఉంటూను ఒకరోజు మా అమ్మ ఏం చెప్పిందంటే, ఏమయ్యా నువ్వు ఒక మార్గము నేను ఒక మార్గము కాదు, కానీ మన ఇద్దరం ఒకే మార్గంలో వెళ్తే మన కుమారులు బాగుంటారు, మన పిల్లలు బాగుంటారు, దానికంటే మించింది మనకేం కావాలి, వాళ్ళు బాగుంటే చాలదా అని చెప్పి మా అమ్మ అనడం జరిగింది మా నాన్నతో. అప్పుడు మా నాన్న
ఏమన్నాడంటే ఒకరోజు తాగేసి వచ్చి నా కొడుకులు బాగుంటే నేను అప్పుడు నమ్ముతానులే అని చెప్పడం జరిగిందనమాట. అలాగే కాదు, వారికి ఫ్రెండ్స్ను వారి స్నేహితులతో తిరుగుతూ తాగుతూ ఇష్టానుసారం జీవించేవాడు అన్నమాట. తర్వాత ఈ పూజలు పునస్కారాలు ఇవన్నీ చేసేవాడు. చేసి ఎంతో మాకున్న ఆస్తి అంతా తగలబెట్టేశాడు అన్నమాట. మా అమ్మ ప్రార్థన చేసేది, మా నాన్న పూజలు చేసేవాడు, ఇష్టానుసారం తిరిగేవాడు అన్నమాట. ఉన్న డబ్బులంతా పోగొట్టేశాడు. ఇంకా లాస్ట్కి ఏ ఆధారం లేకుండా పోయింది. మా దగ్గర అప్పటికి 10 మంది పనిచేసేవారు, వాళ్ళు కూడా పోగొట్టుకోవడం జరిగింది. డబ్బులు లేక వాళ్ళు కూడా ఒగ్గేసి వెళ్ళిపోయారు. అప్పుడు మా నాన్న ఏం చేయాలో అర్థం కాల. అయినా సరే మా నాన్న వ్యసనం మాత్రం మానకుండాను ఆయన ఏం చేసేవాడు అంటే విపరీతంగా తాగుతూ ఇవన్నీ తలుచుకుంటూ తాగుతూ ఉండేవాడు. మా అమ్మ ప్రార్థన చేస్తే మా నాన్నకు నచ్చేది కాదు. మా అమ్మ ప్రార్థన చేస్తేనేమో కొట్టేసేవాడు, తిట్టేసేవాడు, విపరీతంగా నానా హింసలు పెట్టేసేవాడు, చిత్రహింసలు పెట్టేసేవాడు. మందిరానికి వెళ్ళి వచ్చిందని తెలిసిందా ఆ రోజు మాత్రం ఇంట్లో పెట్టి చాలా ఇబ్బంది పెట్టేవాడు, కొట్టేసేవాడు అన్నమాట విపరీతంగా. ఇంకా ఎవరో అడిగేవారు కాదు, అంత చిత్రహింసలు పెట్టేవాడు, చాలా ఇబ్బందులు పెట్టేవాడు, చాలా నరకయాతన అనుభవించేది అనమాట. మా అన్నయ్య పరిస్థితి దినదినము దిగజారిపోతూ ఉందన్నమాట. ఇంకా విపరీతంగా ఎప్పుడు పడితే అప్పుడు టైం అనుకోకుండా వచ్చేసింది పిట్స్ వస్తూ ఉంటే ఒకరోజు మా అమ్మ చెప్పింది మా నాన్నకి, రండి నమ్ముకోండి అంటే అప్పుడు మా నాన్న సవాల్ ఇసిరాడు అనమాట. ఏమని సవాల్ ఇసిరాడంటే, నీ దేవుడు నిజమైన దేవుడైతే, నువ్వు ప్రార్థించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడైతే నా కుమారులు బాగు చేయమనో అప్పుడు నేను నమ్ముతానని చెప్పేసి మా నాన్నకి చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఆ సవాల్ విసిరిందో అప్పుడు మా అమ్మ ప్రార్థన చేసేది ఎక్కువ. మా భర్త మారాలి ప్రభా, ఇలాగన్నాడు, నువ్వు కనబడితే మాట్లాడితే నమ్ముతాను అంటున్నాడు ప్రభా, నా భర్త మనసు మార్చు అని చెప్పేసి ప్రార్థన చేసేది. ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు మా నాన్న ఏం చేశాడంటే ఒకరోజు ప్రార్థన చేసి ఆమె ప్రార్థనకి వెళ్ళొచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉండేది అనమాట. ప్రార్థనకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండేది. ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఒకరోజు మా నాన్న తాగేసి వచ్చి, ఆ దేవుణ్ణి తెలుసుకోవద్దు, దేవుని మొక్కొద్దు, నువ్వు లేచి ఇంకా వెళ్ళిపో, ఇంక ఇక్కడ ఉండొద్దు అని చెప్పి చాలా భయంకరంగా కొట్టడం జరిగిన తర్వాత అప్పటికి మా అమ్మాయి బ్రతిలాడుతుంది, ఏంటి సవాల్ విసిరారు కదా, మరి మనం నమ్ముకుందామండి రండి అని చెప్తే మా అమ్మ ఏం చేసిందంటే అప్పుడు ఆ రోజు రాత్రి అంతా ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉంది. అప్పుడు మా నాన్నే ఒకరోజు ప్రభు దర్శించాడు అన్నమాట. దర్శించిన తర్వాత మా నాన్న ఏం చెప్పాడంటే, నాకు ప్రభు దర్శించాడే, నాతో మాట్లాడుతున్నాడు, మరి ఇలాగని చెప్తూ ఉన్నాడు, మరి నా కుమారుడి సేవకు ఇమ్మంటున్నాడు, మరి సేవకి ఇస్తే నా కుమారుడు బ్రతుకుతాడని చెప్తున్నాడు అని చెప్పేసి అనడం జరిగింది. వెంబడే మా నాన్న మా అమ్మ ఒకే తీర్మానంకి వచ్చారు. ఏ తీర్మానం అంటే, నా కుమారుని సేవకి ఇచ్చేస్తాను అని తీర్మానంకి వచ్చిన తర్వాత ఆ తీర్మానం చేసుకొని మా అన్నయ్యని సేవకి తీర్మానం తీసుకున్నారు. తీసుకుని వారం గడిచింది, నెల గడిచింది, ఇంకా ఆ నెల రెండో నెల కూడా గడిచింది, పిడిసి రాల, తగ్గిపోయిన తర్వాత అప్పుడు మా అమ్మ చెప్పింది అనమాట, చూసావా మన దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత గొప్ప కార్యం చేశాడు అని చెప్పేసి మా నాన్నే అనడం జరిగింది అనమాట. నిజమేనే, నువ్వు చెప్తే నేను నమ్మలేదు, ఇది నిజమే, దేవుడు ఉన్నాడు, గొప్ప కార్యాలు చేశాడు అని చెప్పేసి మా నాన్న అనడం జరిగింది. అన్న తర్వాత ఒకరోజు వాళ్ళ స్నేహితులతో మళ్ళీ కలవడం జరిగింది. మా నాన్న కలిసిన తర్వాత వాళ్ళ స్నేహితులు ఏం చేశారంటే మందు పట్టేసిన తర్వాత ఆ మందు తాగేసి ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు మా అక్కలు మా అమ్మాలు అన్నారు, ఏమి నీవు ఇలాంటి పని చేసావు, ఇది తప్పు కదా, దేవుణ్ణి నమ్ముకొని అలాంటి తప్పు పనులు చేయకూడదు కదా, ఎందుకు అలాంటి తప్పు పని చేసావు అని చెప్పేసి వాళ్ళు అనడంతో ఆ రోజు రాత్రి తాగేసి వచ్చి అలా మంచం మీద పడుకుండిపోయిన తర్వాత ఆ రోజు నైటు ఆయనకి కళ్ళు కనబడలేదు, రెండు కళ్ళు పోయి కనబడిపోయేసరికి అప్పుడు మా అమ్మ పడుకొని ఉంది, మా నాన్నేమో 2 గంటల వేళ లేచి ఏమైనా కళ్ళు కనబడలేదు, లేగు అనేసి మా అమ్మ లేపుతున్నాడు అన్నమాట. లేపుతుంటే అప్పుడు ఎంబడే మా అమ్మ లేచింది, ఏమైందండి అని అడిగితే, కళ్ళు కనబడలేదు, నా కళ్ళు కనబడలేదని చెప్పేసి మా అమ్మతో అనడం జరిగిందనమాట. అంటే అప్పుడు మా అమ్మ కన్నీరు కారుస్తూ భారంతో ప్రార్థన చేస్తూ, అయ్యా నాకు నా భర్త, నా పిల్లలు చిన్నోళ్ళు, నా భర్త ఒక్కడే ఉన్నాడు, నాకు ఆధారం ఎవరు లేరు, మరి మీరు ఇలాగా ప్రభువా మీరు మా భర్తకి స్వస్థత ఇవ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి అని చెప్పి కన్నీరు కారుస్తారు. రోజంతా ప్రార్థన చేస్తూ ఉంటే ఉదయం 7 అవుతూ ఉంది, మా నాన్న యథావిధిగా లేచి మళ్ళీ చూడడం జరిగింది. అలాగే దేవుడు ఆ కార్యం చేసిన తర్వాత ఇంకప్పటి నుంచి మా నాన్న తాగలేదు, మానేశాడు అనమాట, బంద్ చేసాడు. ఎందుకంటే దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు మా అన్నయ్యకి,
తర్వాత మా నాన్నకి స్వస్థతనిచ్చాడు. ఇవన్నీ చూసిన మా నాన్న మొత్తం అన్నీ వదిలేసి యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు, యేసుక్రీస్తు ప్రభు అద్భుతమైన దేవుడు అని చెప్పి ఆ యేసుక్రీస్తు ప్రభు వెంబడ వెళ్ళడం జరిగింది. అలాగ జరుగుతూ ఉంది. కాలం ముందుకు వస్తూ ఉంటే మేము పెద్దవాళ్ళు అయ్యాము, చదువుకున్నాం. చదువు అవ్వలేదు నాకు. అంటే 8వ తరగతి వరకు చదువుకున్నాను. చదువుకునే తర్వాత నాకు చదువు అవ్వలేదు. చాలా కంపెనీలు అంటే పనిచేశాను. కానీ ఎక్కడ కూడా నాకు జాబు స్టాండర్డ్ అవ్వలే. కానీ ఇదే విజయవాడలో స్వీట్ షాప్లో పనిచేశాను, మానేశాను. క్రేన్ ఆపరేటర్గా పనిచేశాను, మానేశాను. తర్వాత ఇంటికాడ లారీలో పనిచేశాను, మానేశాను. ఎక్కడ చూసినా ఎక్కడే స్టాండర్డ్ కాలే. స్టాండర్డ్ కాకపోయేసరికి నా జీవితం ఎలాగైపోయిందంటే మారు మనసు లేనిదిగా అయిపోయింది. అంటే చాలా వ్యసనాలకు లోబడిపోయాను, చాలా తప్పుడు పనులకు లోబడిపోయాను, చాలా ఈ ఇబ్బందికరమైన పరిస్థితులకు వెళ్ళిపోయింది బ్రతుకు. ఎలా బ్రతుకు అంటే వ్యభిచారం చేయకపోతే ఉండలేను, పాపం చేయకపోతే ఉండలేను, అంటే స్త్రీ పక్కన ఎప్పుడు ఉండాలి. అంటే నాకు 15 సంవత్సరాల నుంచి వ్యభిచారంలోకి నేను వెళ్ళిపోయాను. చిన్నతనంలోని 15 సంవత్సరాల వయసులోనే నేను ఎక్కువ ఏం చేసేవాడిని అంటే వ్యభిచారం అంటే తెలుసు కదా, చాలామంది ఇంకా వాయా వరస ఏమి ఉండేది కాదు. చాలా బాగా వ్యభిచారం చేసేవాడిని అన్నమాట. ఇంకా చెప్పాలంటే విజయవాడలో కూడా ఒక్కొక్క గంటకి రెంటలు తీసుకొని చాలామందితో ఉండేవాడిని కూడా. అలాంటి భయంకరమైన పరిస్థితి. రేస్ క్లబ్లోకి వెళ్ళేవాడిని, విజయవాడలోని రేస్ క్లబ్లోకి వెళ్ళేవాడిని. తర్వాత బార్లోని రాత్రి 12-1 గంట వరకు తాగుతూ కూర్చుండేవాడిని, గ్యాంగులతో తిరిగేవాడిని. ఎందుకంటే ఎవడైనా మాకు మందుకు డబ్బులు ఇస్తే అవతలోడు కాళ్ళు చేతులు విరిచాడు, ఆ విధంగా ఉండేవాడిని. రోజు సిగరెట్ పెట్టి అగ్గిపెట్టి నా జోబీలో ఉండేది. నాకు లేని అలవాటు అంటూ ఉండేది కాదు. ప్రతి అలవాటు కూడా వ్యసనాలకు లోబడిపోయాను. ఇటు చూస్తే సినిమాలు రిలీజ్ అయితే సినిమాకి వెళ్ళిపోయేవాడిని, రిలీజ్ అయితే సినిమాలు కూర్చుండేవాడిని, రిలీజ్ అయితే సినిమాలకు వెళ్ళిపోతూ ఇంకా ఆ విధంగా నా బ్రతుకు ఎలాగైపోయిందంటే కుక్కలు చింపిన ఇస్తర్లాగా అయిపోయింది. ఎవరు నా బ్రతుకి ఎవరు అడ్డంకు చెప్పేవారు లేరు. అమ్మాలు చూస్తే వైజాగ్లో ఉండేవారు, నేను చూస్తే విజయవాడలో ఉండేవాడిని. నన్ను ఎవరు కూడా అడ్డంకు పరిచేవారు ఎవరు లేరు. మా మేనమామ వాళ్ళ ఇంట్లో ఉంటూ కొన్నిసార్లు తాగేసి అక్కడే కక్కేసేవాడిని. కక్కేస్తే అక్కడ మా వదిన ఉండేది. ఆవిడ ఏం చేసేదంటే మా నాన్నల మీద ఉన్న ప్రేమతో నాకు ప్రతిదీ కూడా స్నానం చేయించటము, ఆవిడే నాకు మూతి తొడ్డము, ఇంకన్నీ చేసి మళ్ళీ ఉదయాన్నే బండికి యథావిధిగా వెళ్ళిపోతూ ఉండేది. ఎంత తెచ్చివన్నో అంత బారులోకి వెళ్ళిపోయేది అనమాట. ఆటో నడిపేటప్పుడు నేను రోజు 2000 తీసుకొచ్చేవాడిని. ఎప్పుడంటే 2010, 2008, 2009 ఈ సంవత్సరాలు నేను ఆటో రోజు 2000 తీసుకొచ్చేవాడిని. 2000లోని అద్దె 300 కట్టేవాడిని ఆటోకి. అద్దె 300 కడితే 200 గ్యాస్కి అయిపోయి 500 ఖర్చు అయిపోయి 1500, ఒక్కోసారి 2500 కూడా తోలేసేవాడిని. ఉన్ని 2000 కూడా ఫ్రెండ్స్, పార్టీలు, పబ్బులు, క్లబ్బులు ఇలా తిరిగేవాడిని అనమాట. అంటే ఇంకా విరామం లేకుండా అలా తిరుగుతూ ఉండేవాడిని. డైలీగా అదే పని, తినడం, తాగడం, అమ్మాయిలతో తిరగడం. ఇంకా వాళ్ళు మంచోళ్ళు వీళ్ళు మంచోళ్ళు, నాకు రోగం వస్తే ఏం ఆలోచనలు ఉండే కాదు. ఎవరి దగ్గరికి పెడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉండేవాడిని అన్నమాట. ఇలా జీవిస్తూ ఇలా బ్రతుకుతూ ఉంటే ఒకరోజు మా అమ్మ అన్నది, నువ్వు చాలా ఇష్టానుసారంగా తప్పుడు తోవలో తిరుగుతూ ఉన్నావు కదా అని చెప్పి పెళ్లి సంబంధం చూసిందనమాట. అంటే మా మేనత్ పెళ్లి సంబంధం చూసింది. మా అమ్మకు ఫోన్ చేసి చెప్తే వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు నేను ఏలూరులో ఉన్న అమ్మాయిని చేసుకున్నాను. చేసుకునే తర్వాత మా ఇంటికి తీసుకెళ్ళాను. అంటే లవ్ మ్యారేజ్ అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయాను అన్నమాట. నేను లవ్ చేసి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాను. తీసుకెళ్ళిపోతే నా మీద కేసులు పెట్టారు, చాలా ఇబ్బందులు పెట్టారు. ఇలా భోజనం నోటికాడ ముద్ద పెడితే వచ్చి 10 మంది 15 మంది నాకు గుమ్ము కూడేవారు. ఎందుకంటే ఏదో ఒక విధంగా ఆయన చంపేద్దాం, ఈడు ఎందుకంటే నా పిల్లని పాడు చేసేసాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ఆడు జోబులో చూడు అగ్గిపెట్టి ఉంది, సిగరెట్ పెట్టి ఉంది, వీడు తాగుతాడు, తిరుగుతాడు, ఇలాంటి వాడికి నా పిల్లని ఇస్తే నాకు సుఖమే ఉంటుందని చెప్పి మా అత్త నా మీద రివర్స్ అయిపోయి, మా ఊర్లోని వాళ్ళ చుట్టాల బంధువులు ఉన్నారు, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా మా ఊరు సైడ్ ఉన్నారన్నమాట. వాళ్ళు తీసుకొచ్చి నా మీద బెదిరించేదన్నమాట. బెదిరించినా సరే నా భార్యకి నేనంటే ఇష్టం కాబట్టి ఆ పంచాయతీలో పెట్టినా, పోలీస్ స్టేషన్లో పెట్టినా, ఎక్కడ పెట్టినా కానీ నా వైపు సపోర్ట్ చెప్పడం వల్ల నా భార్య నాకు దక్కిందనమాట. అలాగే నేను ఉంటున్నప్పటికీ కూడా ఈ వ్యసనాలు విడిచిపెట్టలేకపోయాను. పెళ్లి చేసుకున్నప్పుడు కూడా నేను నిజం చెప్పాలంటే ఏ రోజైతే బాప్తీసం తీసుకున్నానో ఆ రోజు తాగేశాను. నిజంగా రియల్గా ఉదయాన్ని బాప్తీసం పొందాను, నైట్ తాగేశాను అన్నమాట. ఎందుకంటే పెళ్లి రోజు ఫ్రెండ్స్ అందరూ పార్టీ చేసుకుంటున్నారు, కానీ నేను అలాగుండిపోతే
ఒక ఫ్రెండ్స్ అందరూ బలవంతం చేయడం వల్ల ఉదయం బాప్తిజం తీసుకొని నైట్ తాగేశాను. తాగేస్తే ఎంబడే ఆ రోజు గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత మా నాన్న కొన్ని రోజులు అలా వివాహం అయిన కొన్ని రోజులకి మా నాన్న అన్నాడు, రే నాయన నువ్వేమో ఇన్నాళ్ళ వరకు ఒకడు ఉన్నావు, నేను నిన్ను పోషించగలిగాను, ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, నేను ఎక్కడి నుంచి తేగలుగుతాను అంటే ఆ రోజుకి నాకు ఏ ఆధారం లేదనమాట. తినడానికి కూడా తిండి లేదు. కానీ నా తండ్రి నన్ను పట్టించుకోకపోతే, నా తల్లి నన్ను పట్టించుకోకపోతే, నా బంధువులు నన్ను పట్టించుకోకపోతే నా పరిస్థితి ఏంటి అన్నటువంటి ఆలోచనలో ఉండేవాడిని. నాకు చాలా జీవితం ఎలాగైందంటే ఇంకా అందరూ ఉండి అనాథ అయిపోయాను అనమాట. కుటుంబం ఉన్నది, అక్క చెల్లెలు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అందరూ ఉన్నారు, అనాథని అయిపోయాను. ఎందుకంటే నీ భార్య నువ్వు చూసుకో, మేమేం పెట్టలేము, ఏం చేయలేము అని చెప్పేసి వెలేసేసినట్టు మమ్మల్ని బయటను పెట్టేశారన్నమాట. పెట్టేసిన తర్వాత గచ్చు లేదు మా ఇంట్లో, గచ్చు లేకుండాను ప్లాస్టింగ్లు కూడా అవ్వాలి ఇల్లు. ఆ ప్లాస్టింగ్ లేని ఇంట్లో ఉంటూ ఒక అద్దె బండి తోలుకుంటూ నా భార్యని నేను అలా పోషించుకుంటూ ఉంటే ఒకరోజు హఠాత్తుగా మా ఫ్రెండ్ ఒక అతను ఏం చేశాడంటే, మీటింగ్ ఉంది వెళ్దాం రా అని చెప్పేసి నన్ను తీసుకెళ్ళాడమ్మా. అప్పుడు మీరు చర్చికి వెళ్తూ ఉండేవారు? చర్చికి వెళ్తూ ఉండేవాడిని, వేషధారణ జీవితం, నామకార్థం అంటే చర్చికి వెళ్ళేవాడిని, తాగేవాడిని, చర్చికి వెళ్ళేవాడిని, వ్యభిచరించేవాడిని, చర్చికి వెళ్ళేవాడిని, సిగరెట్లు తాగేవాడిని. ఈ విధంగా వేషధారణ బ్రతుకు అనమాట. వేషధారణ బ్రతుకుతోనే జీవించాను. జీవించిన తర్వాత ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు గొప్ప దేవుడు అని చెప్పి మా ఫ్రెండ్ నన్ను తీసుకెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే తీసుకెళ్ళానో ఆ రోజు సభలో రవి విన్సెంట్ గారు అని ఒక దైవజనులు రాజమండ్రి ప్రాంతం నుంచి వచ్చి అక్కడ మీటింగ్ పెట్టారు. 2000 మంది కూర్చున్నాం అక్కడ. 2000 మంది కూర్చుంటే ఆ 2000 మందిలోని ఆ సేవకుడు స్టేజ్ మీద ఉండి మాట్లాడుతూ ఆయన నాతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నాతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, నువ్వు వేషధారణలో ఉన్నావు, నువ్వు భక్తి లేదు నీ జీవితంలో, నువ్వు పాడైపోయావు, నీ శరీరం పాడు చేసుకున్నావు, నువ్వు అలగ్గానుంటే మోసపోతావు, నువ్వు అలగ్గానుంటే పాడైపోతావు, నీకు మరణమే గతి అని చెప్పి ఆయన నాతో మాట్లాడుతున్నాడు అన్నమాట. వాక్యము ఆ 2000 మందికి మానేసి నాకు మాత్రమే తగులుతుంది. వాక్యం నాతో మాట్లాడుతున్న నా జీవితం ఆయనకి ఎలా తెలుసు, నా బ్రతుకు ఆయనకి ఎలా తెలుసు, నా పరిస్థితి ఆయనకి ఏడు తెలుసు, వీళ్ళెవరిలో ఆయన ఎవరు నాకు తెలియదు, నేను ఎవరు ఆయనకి తెలియదు, కానీ ఎందుకు ఎలా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆయన్ని నేను అప్పుడు అనుకున్నాను, ఈయన కాదు మాట్లాడింది, యేసుక్రీస్తు ప్రభు నాతో మాట్లాడాడు అని చెప్పి అక్కడికక్కడే నా వేషధారణ అంతా వదిలిపెట్టేసాను అనమాట. నాకు ఇవన్నీ రబ్బర్స్ ఉండే అనమాట చేతుల నిండా. ఈ రబ్బర్స్ అన్నీ మొత్తం నాకు ఏవైతే అలంకారం చేసుకున్నాను, ఈ దండలని, నీకు బొట్టు కూడా పెట్టుకుంటాను అనమాట, పౌడర్ బొట్టు పెట్టుకున్నాను అంటే అందానికి. ఈ వేషధారణ అంటే అక్కడికక్కడే తీసేసి, ప్రభువా జీవిస్తే నీ కొరకు జీవిస్తా, బ్రతుకుతే నీ కొరకు బ్రతుకుతా అని చెప్పేసి అక్కడ తీర్మానం తీసుకొని ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంటికాడ ఆ మాటలు నాకు గుర్తొస్తూ ఉన్నాయి. ఏమని గుర్తొస్తుందంటే, నీ బ్రతుకుని పాప జీవితాన్ని విడిచిపెట్టు, యేసుప్రభు నీకు కావాలనుకుంటే, యేసుప్రభు నీ ఇంట్లో ఉండాలనుకుంటే, యేసుప్రభు నీ జీవితంలో ఉండాలనుకుంటే అని చెప్పి ఆ మాటలు నాకు పదే చెవులకి వినబడుతూ ఉన్నాయి అన్నమాట. వినబడుతూ ఉంటే అప్పుడు ఎంబడి ఏం జరిగిందంటే, అక్కడ ఎంబడే నా పాపాన్ని ఒప్పుకోవడం మొదలుపెట్టాను. నా ఫస్ట్ టైము నేను దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మొట్టమొదటి ప్రార్థన అది. నా పాపాన్ని ఒప్పుకోను అంటే నా ప్రార్థన తెలియదు, నా భక్తి తెలీదు, నాకు ప్రభు అంటే తెలియదు. నేను ఎంబడి మోకరించి అన్నాను, యేసు ప్రభు అంట నిజమైన దేవుడు అంట, నిజమైన రక్షకుడు అంట, నువ్వు దేవుడు అయితే నాతో కనబడు, నాకు మాట్లాడు, నాతో మాట్లాడితే నా బ్రతుకు మార్చుకుంటా, నా జీవితం మార్చుకుంటా, నా జీవిత విధానం మార్చుకుంటా, నీవు ఏ విధంగా చెప్తే నేను ఆ విధంగా వింటా, నువ్వు నిజమైన దేవుడు అయితే ఆయన చెప్పారు. నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు మాట్లాడతాడు, కనబడతాడని చెప్పాడు. మరి నువ్వు నాకు కనబడితేనే తప్ప నేను నమ్మను, నువ్వు ప్రభు అని నేను చెప్పలేను, ఎందుకంటే నాకు కనబడు, నాతో మాట్లాడు అని చెప్పి ఆ చిన్న ప్రార్థన చేసుకున్న టైంలో ఒక దురాత్మ నా దగ్గరికి వచ్చిందనమాట. ఒక దయ్యం ఆత్మ నా దగ్గరికి వచ్చి అది అంటుంది, నువ్వు ఎందుకు మోకరించావు, నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ప్రార్థనతో పనేముంది, ఇప్పుడు వరకు నేను చెప్పినట్టు విన్నావు, నేను చెప్పినట్టు నడుచుకున్నావు, నీకు ప్రార్థన చేయొద్దు, నువ్వు అసలు లేచే ప్రార్థనలో అని చెప్పి నాతో మాట్లాడుతుందన్నమాట. నేను భయపడిపోయి సెట్ అంతా తడిచిపోయింది ఆ భయానికి. నేను మామూలుగా చెప్తున్నాను కానీ ఆ రోజు నాకు వచ్చినటువంటి ఆ యొక్క భయము ఆషామాష భయం కాదు. ఆ దురాత్మ ఎవరు నాకు తెలియదు కానీ మాట్లాడుతూ ఉంది. అప్పుడు ఎంబడే లేచి అటు ఇటు చూశాను, పట్టపగలు అందరూ నడుస్తూ ఉన్నారు. నడుస్తూ ఉంటే ఇదేంటి అందరూ నడుస్తూ ఉన్నారు, అయినా దురాత్మ నాతో మాట్లాడుతుంది ఏంటి అని చెప్పి నేను అనుకున్నాను. తర్వాత మళ్ళీ ఎందుకని మంచిదని మళ్ళీ మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే అదే సమయంలో మళ్ళీ ఆ గోడ సందులోంచి నాతో మాట్లాడుతుంది. ఏం చెప్పాను కదా నీకు, లేగు ప్రార్థనలోంచి, నువ్వు మాట్లాడొద్దు, నువ్వు ప్రభుని అడగొద్దు, నువ్వు ప్రభుని పిలవద్దు, ఆయన వస్తే నేను తట్టుకోలేను,
అని చెప్పి దురాత్మ నాతో మాట్లాడుతుంది అనమాట. మాట్లాడితే ఎప్పుడైతే ఆయన వస్తే నేను తట్టుకోలేదో అన్నదో నాకు చిన్న విశ్వాసం పుట్టింది. అయితే దేవుడు ఉన్నాడు, నేను ప్రార్థన చేస్తూ అనుకుంటున్నాను అన్నమాట, దేవుడు ఉన్నాడు, దురాత్మ కూడా దేవుని చూస్తే భయపడుతుందంటే దేవుడు ఉన్నాడు అని చెప్పి అప్పుడు ఆ తర్వాత అది ఏం చేసిందంటే ఒక అవతారం చూపించింది నాకు. ఆ చింపురు జుట్టు వేసుకున్నట్టు, ఆ నల్ల ఆకారం, అందులోంచి ఏదో పెద్ద గుడ్లు వచ్చినట్టు, పెద్ద పళ్ళు ఏకరించినట్టు చూపిస్తే భయపడిపోయి లేచేసి ఇంక ప్రార్థన చేయలే. ప్రార్థన చేయకుండా నేను ఏం చేశానంటే ఆ నైట్ వరకు బాగానే ఉన్నాను. ఆ నైట్ పడుకుండిపోయానమాట. పడుకుండిపోతే ఏ వ్యక్తి అయితే స్టేజ్ మీద వాక్యం చెబుతూ ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతున్నాడో, ఆ వ్యక్తి ఆ రోజు రాత్రి దర్శనంలో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నా కుమారుడా, నువ్వు పిలిచావు కదా, నువ్వు నిజమైన దేవుడు అంటే రా, నాకు కనబడు అన్నావు కదా, నేనే వచ్చాను, నేనే మాట్లాడుతూ ఉన్నాను అని చెప్పి ఆ రోజు ఆ పాస్టర్ గారు నాతో మాట్లాడుతూ ఉన్నారు. దర్శనంలో మాట్లాడుతూ ఉంటే ఆ దర్శనం నాతో ఎప్పుడైతే మాట్లాడుతూ ఉన్నారో నేను అంటున్నాను, నేను నిన్ను పిలవలేదు, నేను దేవుణ్ణి పిలిచాను, నిన్ను పిలవలేదంటే అప్పుడు ఆయన అంటున్నాడు, నేనే అది, ఆ యేసుక్రీస్తు ప్రభు నేనే, నన్నే పిలిచా నీవు అని చెప్పి నాతో చెప్పడం జరిగింది. ఎప్పుడైతే అలాగన్నారో ధైర్యం అనిపించింది అనమాట. అయితే ప్రభు ఉన్నాడు కాబట్టి కనబడ్డాడు, మాట్లాడాడు. ఆయన నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు, నీతి కలిగిన దేవుడు, ఆయన కనబడతానన్న మాట కనబడ్డాడు. అయితే ఇక్కడ నుంచి ఆయనే దేవుడు, నేను అదే ప్రకటిస్తాను అని చెప్పి నా మనసు మార్చుకున్నా, నా బుద్ధిని మార్చుకున్నా. కానీ ఆ ఉదయం గడిచిపోయింది. కొన్ని రోజులకు మళ్ళీ మా ఫ్రెండ్స్ వచ్చి నన్ను ఏం చేశారంటే, దేవుడు లేదు ఏమీ లేదురా అని చెప్పేసి వాళ్ళ మార్గం గుండా మళ్ళీ తీసుకెళ్ళిపోయారు నన్ను. తీసుకెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక వారం 2 వారాలు గ్యాప్ వచ్చింది. ప్రభుకి మళ్ళీ నాకు దూరం అయిపోయింది అనమాట. మాట్లాడినప్పటికీ కూడా ప్రభుకి నాకు దూరం అయిపోయింది. దూరం అయిపోయిన తర్వాత ఒకసారి మా ఆత్మీయ తండ్రి, నేను ఏ చర్చిలో అయితే బలపడడానికి వెళ్ళే ముందు ఆ ఆత్మీయ తండ్రి మా ఇంటికి వచ్చి ఆయన ఇదే వాక్యం చెప్తున్నాడు, నువ్వు వేషధారణ విడిచిపెట్టలేదు, నువ్వు మోసాలు విడిచిపెట్టలేదు, మళ్ళీ ఎందుకు అలాగా నువ్వు వెనక్కి తిరిగావు అని మళ్ళీ ఈయన చెబుతూ ఉన్నాడు. నేను అనుకుంటున్నాను, అక్కడ కూడా అదే మాట్లాడారు, ఇక్కడ అదే మాట్లాడారు, అయితే దేవుడికి నేనంటే ఇష్టము, నేనంటే ఇష్టపడ్డాడు దేవుడు అనేసి ఆ వాక్యాన్ని వెంబడించి, ఆ వాక్యాన్ని కాదు కానీ ఆ పాస్టర్ గారిని కూడా వెంబడించాను. ఎందుకంటే నేను అనుకున్నాను, అయితే వాక్యం ఉన్నట్టు బోధిస్తున్నాడు అంటే ఈయనలో దేవుడు ఉన్నాడు అని చెప్పి ఆయన్ని వెంబడించడం మొదలుపెట్టాను అన్నమాట. వెంబడిస్తూ కొంతకాలానికి మా పరిస్థితి ఏంటంటే నేను తీర్మానం తీసేసుకున్నాను, ఇంకా సంపూర్ణంగా విశ్వాసిగా పూర్తిగా మారిపోవాలి, నా జీవితం అంటే ప్రభుకి ఇచ్చేయాలి అని చెప్పి పాపాలన్నీ ప్రతి దాన్ని ప్రభు దగ్గర ఒప్పేసుకున్నాను. ప్రభు ఇంకెప్పుడు నేను వాటి జోలికి ఇంకెప్పుడు వాటి జోలికి నేను వెళ్ళను, ప్రభు నన్ను కనికరించు, నన్ను రక్షించు, నన్ను ప్రేమించు అని ప్రతిరోజు కూడా ప్రభు నాలో ఉన్న పాపాన్ని కడిగివే, నాలో ఉన్న పాపాన్ని తీసివే అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఒకరోజు ఏం జరిగిందంటే, నేను ఎలాగ ప్రభుతో నడుస్తూ ఉన్నప్పుడు నా భార్య గర్భం ధరించిందనమాట. నా భార్య గర్భం ధరించి 8వ నెల కడుపుతో ఉంది. కడుపుతో ఉంటే ఆ రోజు ఫస్ట్ మిరాకిల్ నాకు అది జీవితంలో. గర్భంతో ఉంటే 8వ నెల గర్భంతో ఉంటే మా ఆవిడ అడిగింది, ఏమండి నాకు పలాంది తినాలనిపిస్తుంది అని చెప్పింది అనమాట. అని చెప్పేసి అడిగింది అన్నమాట, స్వీట్ వస్తువా, అదే కాదు ఏదైనా ఇస్తే నేను తినాలనిపిస్తుంది అంటే నా దగ్గర డబ్బులు లేవు. ఎందుకంటే నేను దేవుడనే ఉండిపోయాను. ఇంకా బండికి వెళ్ళలేదు, ఇంకా భార్య ఏంటి పిల్లలు పట్టించుకోలేదు నేను. ఇంకా దేవుడు అంటే దేవుడే ఉండిపోయాను అనమాట. ఇంకా అలాగా ఉండిపోతూ ఆ రోజు ఏం జరిగిందంటే, పోనీ అన్నం ఉండగా వండుకొని తినొచ్చు కదంటే, రైస్ కూడా లేవండి ఇంట్లో అని చెప్పింది అనమాట. రైస్ కూడా లేవంటే అప్పుడు ఆ రాత్రి నా భార్య నేను కలిసి అక్కడ ఆ ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాను. ఏమని ప్రార్థన చేసుకుంటుంటే, యేసు బాబా, నువ్వు నన్ను పిలిచావు, నీవు నన్ను రక్షించావు, నీవు నన్ను పోషిస్తానన్నావు, నీవు నన్ను కాపాడుతానన్నావు, కాబట్టి ప్రభువా నన్ను దర్శించయ్యా, నా భార్యకి ఆకలితో ఉంది ప్రభువా, నేను ఏ పనికి వెళ్ళలేదు ప్రభువా అని ఇలా ఇద్దరం కలిసి ఏడుస్తూ ఉన్నాం అనమాట. ఆ ఉదయానికి మిరాకిల్ ఏంటంటే, ఎవరో తెలియదు కానీ ఒక మూట రైస్ మా ఇంటి ముందు పెట్టేసి, అయ్యగారు నేను మళ్ళీ వస్తానని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటికీ తెలియదు ఆవిడ ఎవరో. కానీ ఆ రైస్ను వండుకొని ఆ రోజు తిని నిజంగా దేవుడు చేశాడు మిరాకిల్ అని చెప్పేసి ఎంతో మనసులో తృప్తి చెందిన తర్వాత కూడా అలాగ ఉంటూ కొన్ని రోజులకి ఆ బిడ్డలు కూడా దేవుడు అలగిచ్చాడు. అంటే నాకు ఒక దర్శనంలో కనబడి మా భార్య పెళ్ళయి కూడా 10 నెలలు పిల్లలు లేరు అనమాట. అందరూ అనేవారు, ఏంటి పిల్లలు లేరు మీకు,
ఏమైనా ప్రాబ్లమా ఏంటి అని అడిగేవారు అనమాట. అంటే నేను అనేవాడిని, మాకేం ప్రాబ్లం లేదయ్యా అనేసి. అంటే నువ్వు చెడు తిరిగావు కదా, అందువల్ల ఏ ప్రాబ్లం వచ్చిందేమో అనేసి ఊహించేవారు అనమాట. ఎందుకంటే మేము తిరిగే ఏరియాలోనే చాలా ఉమ్మోసేసేవారు నా మీద. నా వైపు చూసి, ఎందుకంటే వీడికి వాయు ఉండదు, వర్షం ఉండదు, వీడు ఇలా వ్యభిచరించడం వల్ల వీడికి పిల్లలు పుట్టలేదు అనేటువంటి నిందలు నా మీదకి వచ్చాయి అనమాట. నిందలు నా మీదకి వస్తే నేను నా భార్య కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే ఒకరోజు రాత్రి దేవుడి దర్శనంలో నాతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, ఒక పారే ఏరు ఉంది, పారే ఏటి మీద ఒక గట్టు ఉందన్నమాట. గట్టు మీద ఏమో ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఒక ఆయన తెల్ల వస్త్రాలు వేసుకొని మంచి హైట్ ఉండి ఆయన చెట్టు ఎక్కి చెట్టు మీద నుంచి నన్ను పిలుస్తున్నాడు. డేవిడ్ చూడు, నా వైపు చూడు అంటున్నాడు అనమాట. అప్పుడు నేను ఎలా చూస్తున్నాను. చెప్పండి అనేసి అంటే, అప్పుడు ఇగో నా దగ్గర చాలా ఫలాలు ఉన్నాయి, నువ్వు ఒక్కోటి పట్టుకొని నేను ఇసురుతాను తెంపి అని చెప్పేసి ఆయన నాతో మాట్లాడుతున్నాడు. సరేనండి అని చెప్పేసి ఆ క్యాచ్ పట్టాను, ఒక పండు క్యాచ్ పట్టాను, ఆ గట్టు మీద పెట్టు అన్నాడు. గట్టు మీద పెట్టాను. రెండో పండు క్యాచ్ పట్టు అన్నాడు. రెండో పండు క్యాచ్ పెట్టాను, ఆ గట్టు మీద పెట్టాను. మూడో పండు క్యాచ్ పట్టు అంటే ఈ క్యాచ్ పడుతుంటే జారిపోయింది అనమాట. జారిపోతే కాళ్ళలో కొట్టుకుపోతుంది. దాని వెనకాల నేను పరిగెడుతూ ఉంటే అప్పుడు ఆయన అంటుండే పిలిచి, నువ్వు దాని వెనకాల పరిగెట్టొద్దు, నా దగ్గర ఇంకా అనేకమైన ఫలాలు ఉన్నాయి, కావాలంటే నన్ను అడుగు అని చెప్పేసి నాతో మాట్లాడడం జరిగింది. ఎప్పుడైతే మాట్లాడడం జరిగి ఆ రోజు గడిచిందో, ఆ నెక్స్ట్ రోజు నా భార్య గర్భం దాల్చిందనమాట. గర్భం దాల్చి ఈ 8వ నెల రావడం జరిగిందనమాట. అలాగా మా పెద్ద పాప పుట్టే ముందు 10 రోజులు ఇదే ఏలూరు హాస్పిటల్లో 10 రోజులు ఉపవాసంతో ఉన్నాను. అక్కడ డాక్టర్లు నాకు చెప్పింది ఏంటంటే, ఈవిడితో ఉన్న వాళ్ళందరికీ ఆపరేషన్ పడింది కానీ ఈవిడికి ఆపరేషన్ పడలే, నార్మల్ డెలివరీ అయ్యింది అని చెప్పింది అనమాట. చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. ప్రభువా, నీ యందు ప్రయాస వ్యర్థం కాలేదు, నేను ఇంత భక్తి చేసింది ఆ భక్తి వ్యర్థం కాలేదని చెప్పి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. అండ్ మొదటి పాప, నేను ప్రభువుని ఏమడిగానంటే, ప్రభువా నాకు బాబు కావాలి అని అడిగాను. బాబు కావాలి ప్రభువా అని అడిగితే అప్పుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆవిడ మళ్ళీ పాపే పుట్టింది. ఆవిడకి 7 రోజుల ఉపవాసం ఉన్నాను. 7 రోజులు మళ్ళీ నార్మల్ డెలివరీ అయింది. నార్మల్ డెలివరీ అయినప్పుడు నా దగ్గర చిన్న ఫోన్ ఉండేది, నేలకేసి కొట్టేశాను. దేవుడు లేడు, దయ్యము లేదు, నా యందు దేవుడు కనికరిస్తే నాకు బాబుని ఇచ్చింది కదా, నాకు ఎందుకు ఇలా చేశాడు, నాకు ఎందుకు ఇలా టార్చర్ చేశాడు, దేవుడు లేదు ఏమి లేడని మనసు ఇరిసేసుకున్నాను అనమాట. మనసు ఇరిసేసుకొని అన్నం తినలే, ఏమీ తినలేదు. కానీ మా ఆవిడ అనేది, అమ్మో నన్ను వదిలేస్తాడు, నన్ను విడిచిపెట్టేస్తాడు, నన్ను వదిలేస్తాడు అని చెప్పేసి మా ఆవిడ ఏడుస్తూ ఉండేది. ప్రభు మీద అలిగి ఆ రోజు ప్రార్థన చేశాం. ప్రభువా, నువ్వు దేవుడు అన్నావు, రక్షకుడు అన్నావు, నువ్వు కనబడి మాట్లాడావు కాబట్టి, నేను నమ్మాను, మరి ఎందుకు బాబుని ఇవ్వలేకపోయావు అంటే, ఆ రోజు ఒక దర్శనం చూపించాడు దేవుడు నాకు. దర్శనం ఏ విధంగా చూపించాడంటే, ఒక ఆనపొద ఉంది, ఆనపొద దగ్గర ఆనపొదలో 2 కాయలు ఉన్నాయి. ఒకటేంటంటే వంకర టింకర్ తిరిగేసిన కాయ ఉంది, ఒకటేమో వచ్చి రౌండ్గా ఉండి చక్కగా ఆనపకాయ అంటారు కదా, ఆనపకాయ ఉంది. ఈ 2 కాయలు పక్క పక్కన ఉన్నాయి. అదే తెల్ల వస్త్రాలు వేసుకున్న ఆయన నా దగ్గరికి వచ్చి, బాబు రా అని చెప్పి తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళంగానే అప్పుడు ఆనపొద దగ్గర 2 కాయలు ఉన్నాయి. ఈ 2 కాయలు నీకు ఏది కావాలి అంటే, అప్పుడు నేను అన్నాను, ఆ మంచి ఆనపకాయ కావాలి, ఎవరైనా అదే కోరుకుంటారు, ఇది వంకర తిరిగిపోయింది కదా, దీన్ని ఎవరు కోరుకోదు కదా అని చెప్పానమాట. అన్నప్పుడు ఆయన అన్నాడు, అప్పుడు చెప్పాడన్నమాట దర్శనంలో నాకేం చెప్పాడంటే, మరి నీకు మంచిదే ఇచ్చినప్పుడు నువ్వు సెల్లిసిరేసావు, నేను లేనిపోని మాటలు అంటున్నావు, నీకు మంచిదే ఇచ్చాను కదా, మళ్ళీ 3వ పండు ఇచ్చాడని చెప్పాను కదా, అది పోయిందని చెప్పాను కదా. అలాగే నా భార్య పనికి వెళ్తూ ఉంటే ఆ పనిలోని మామూలు పిండం పోయిన తర్వాత మళ్ళీ పాపని ఇచ్చాడన్నమాట. ఈరోజు 3 పాపలతోని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఒకరోజు మేము ఆరాధనకి ఒక మేడగది మీదకి వెళ్ళాం. ఆ ఇంటికాడ మేదన ఆరాధన చేస్తూ ఉన్నాం. ఆరాధన చేస్తుంటే ఆనాడు ఆది అపోస్తులు మేడగది మీద ఆరాధన చేసినప్పుడు ఎట్టి పరిశుద్ధాత్మతో 120 మందిని దేవుడు నింపాడో పరిశుద్ధాత్మ, అట్టే ఆత్మ ఆరాధన చేస్తూ ఉంటే ఒక చిన్న అమ్మాయి మీదకి దేవుని శక్తి దిగి వచ్చింది అనమాట. ఇంచుమించు అక్కడ 1/2 గంట 30 గంట ఆరాధన చేస్తూ ఉన్నాం. ఆరాధన చేస్తూ ఉంటే ఆ చిన్న అమ్మాయి మీదకి దేవుని శక్తి దిగి వచ్చిన తర్వాత ఆవిడికి మా పేర్లు తెలియదు నిజంగా, కానీ మా పేర్లటి పిలిచింది. ఏమని పిలిచిందంటే, దావీదు అని పిలిచింది. అప్పుడు నేను లేచాను. హారిక అని పిలిచింది. నా భార్య పేరు హారిక అని పిలంగానే మా ఇద్దరిని పిలిచి నా దగ్గర రండి అని చెప్పింది. అసలు ఆవిడికి మతిస్థిమితం లేదు, పడిపోయింది అనమాట. ఆ పరిశుద్ధాత్మ తన మీద ఉండగానే పడిపోయింది, కళ్ళు మూసుకొని ఉంది.
నాకు చెప్తుంది, మీ ఇద్దరిని దేవుడు సేవకు రమ్మంటున్నాడు, మిమ్మల్ని పాస్టర్లుగా దేవుడు అభిషేకిస్తానంటున్నాడు, ఆశీర్వదిస్తానంటున్నాడు, రండి సేవకు అని చెప్పేసి అన్నప్పుడు ఆ రోజు రాత్రి ఆరాధన అయిపోయింది. ఆ రోజు రాత్రి ఆరాధన అయిపోతే ఆ రోజు మా ఆవిడేమన్నదంటే, వద్దండి మనకు బైబిల్ తెలియదు, వాక్యం తెలియదు, మరి ఏం చెప్పాలో మీకు తెలియదు, చదువుకున్నా కానీ ఆ జ్ఞానం ఇక్కడ పనిచేయదు, బైబిల్ అంటే లోతైన మర్మాలు బోధించాలి, మీకు సరిపోదు, ఇంకొన్నాళ్ళు మనం పరిచర్య చేద్దాం, ఇంకొన్నాళ్ళు మనం ఒక సేవకుడి దగ్గర ఉందాం అని చెప్పేసి నా భార్య అనడంతో నేను వెనక్కి లాగానమాట. ఒకరోజు నేను మందిరంలో సాపలు ఒరుస్తూ ఉన్నాను. సాపలు అంటే అది దర్శనం అనమాట. దర్శనంలో ఒకరోజు ఫాస్టింగ్తోని ఉండి ప్రార్థనలోని ప్రార్థన చేసుకొని ఫాస్టింగ్తో ఉండి పడుకున్నాను. ఆ రోజు నైటు ఒక దర్శనం చూపిస్తున్నాడు దేవుడు. ఏ దర్శనం అంటే మళ్ళీ సాపలు అరుస్తూ ఉన్నాను మందిరంలో. సాపలు అరుస్తూ ఉంటే ఆ సాపలోనూ ఆ తుడుస్తూ సాపలు అరుస్తూ ఉన్న టైంలోని ఏసన్న గారు ఒక కారు వేసుకొని వచ్చారు దర్శనంలో అనేది. ఏసన్న గారు కారు వేసుకొని వచ్చి ఆయన పిలుస్తున్నాడు, డేవిడ్ నువ్వు రా ఇలాగా అని చెప్పి పిలిచాడు అన్నమాట. పిలిచిన తర్వాత నేను గబగబా ఏసన్న గారు అంటే ఇష్టపడి పరిగెత్తుకొని వెళ్ళాను. పరిగెత్తుకొని వెళ్ళి అప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో ఈ తాళం తీసుకో, ఈ తాళం తీసుకొని ఈ కారు నువ్వు నడుపు అని చెప్పి నాతో అంటున్నాడు అన్నమాట. అన్నప్పుడు నేను అంటున్నాను ఆయనతో, నాకు నడపడం రాదయ్యా అంటే, పర్లేదు నేను ఉన్నాను కదా నీతో, నువ్వు నడుపు అని చెప్పేసి నాతో అనడం జరిగింది. అన్న తర్వాత అప్పుడు నేను బండి తీసాను అన్నమాట. బండి తీస్తుంటే నా భయం వేస్తుందని చెప్తే ఆయన మళ్ళీ చెయ్యలగేసాడు. చెయ్యేస్తే నేను ఉన్నాను కదా నువ్వు నడుపు అని చెప్పడం జరిగింది. ఎంబడే నేను కారు ఆయన చెయ్యేసినంత సేపు బాగా నడిపాను. ఆయన చెయ్యి తీసిన తర్వాత ఇలాగే ఆ కారు సైడ్కి వెళ్ళిపోతుంది అన్నమాట. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఈ దేవుడు ఉన్నంత వరకు నేను పరిచర్య జరిగించగలను, దేవుడు నాతో ఉన్నంత వరకు నేను పరిచర్య నమ్మకంగా చేయగలను అనేటువంటి విశ్వాసం నాలో కలిగిందనమాట. ఎప్పుడు నాకు సేవకుల ద్వారా పలు విధాలుగా మాట్లాడాడు. చాలాసార్లు దర్శనం కూడా వచ్చింది నాకు. సేవ చేసినట్టు, అనేకుల దగ్గరికి వెళ్ళి రోగుల దగ్గరికి వెళ్తే ప్రార్థన చేస్తే స్వస్థత పొందినట్లు ఈ విధంగా దేవుడు నాకు చూపించేవాడు. ప్రభువా, నాకు అంటూ ఒక సంఘం కావాలి, నాకంటూ ఒక సేవ కావాలి, నన్ను ఎవాంజలిస్ట్గా ఉంచుతావా, సంఘం ఇచ్చి నన్ను ఆ సంఘానికి పంపిస్తావా అని రోజు అడిగేవాడిని అన్నమాట ప్రభుకి. రోజు అడిగేవాడిని అంటే ఎలాగ అడిగేవాడిని అంటే, ఉదయం అంతా పని చేసేవాడిని బ్రదర్. ఉదయం అంతా నేను బిల్డింగ్స్ వర్క్ చేసేవాడిని అన్నమాట. బిల్డింగ్ వర్క్ చేసి 10 మంది నా వెనకాల తిప్పుకొని వారికి ఉపాధి కల్పిస్తూ వారితోనే పని చేయిస్తూ నేను కూడా పని చేస్తూ ఉదయం అంతా పని చేసేవాడిని, నైట్ అంతా ప్రార్థనలో గడిపేవాడిని అన్నమాట. పడుకోవడం అంటే 2-3 గంటలు పడుకుండేవాడిని. ఇలా గడుపుతూ వస్తూ ఉంటే ఒక్క మనిషితో ఆరాధన స్టార్ట్ చేశాను. ఒక్క మనిషితో ఆరాధన స్టార్ట్ చేస్తే 6 నెలల దాకా అభివృద్ధి లేదు. 6 నెలల దాకా ఎవ్వరు రాలా. ఆ తర్వాత ఇంకో వ్యక్తి వచ్చిందనమాట. ఇంకో వ్యక్తి వచ్చి ఆ వ్యక్తి కూడా అలా కూర్చోవడం జరిగింది. ఆ వ్యక్తి కూర్చుంటే రోడ్డు మీద పోతూ అక్కడ ఆ పక్కన పనిచేసే ఒక కుటుంబం, అందులో ఒక వ్యక్తి వచ్చి అక్కడ కూర్చుంది. ఈ ముగ్గురు కూర్చుంటే నిండిపోయింది అనమాట. నిండిపోతే అలాగే ఆరాధన చేసేవాడిని, అలాగే దేవుని నామం మైపరిచేవాడిని. కానీ ప్లాట్ఫామ్ మీద ఆరాధన చేస్తుంటే ఎంతోమంది సేవకులు నన్ను హేళన చేశారు. నువ్వు సేవకుడువేనేంట్రా, నీదు సేవనేంట్రా, నువ్వేం సేవకుడురా, ఎంతోమంది అపహేళన చేశారన్నమాట. అంటే నన్ను సేవకుడిగా చూసేవారు కాదు ఎవరు కూడా. నన్ను ఏ విధంగా చూసేవారంటే, ఒక విధానంలో చూస్తే ఈడి సేవకుడు ఏంటి అనే విధంగా చూసేవారు. ఒకసారి నేను ఒక ప్రార్థనకి వెళ్తే అక్కడ సేవకులకి ఏం మంచి ఆహారం పెట్టారు, నాకు పాసిపోయిన ఆహారం పెట్టారు. నిజం చెప్తున్నాను అన్న. అలా ఆ అనుభవం నిజంగా ఆ రోజు నాకు గుండె చెలించిపోయిందనమాట. ఆ తర్వాత అందరికీ కానుకలు ఇస్తూ ఉన్నారు, నాకు కానుక ఇచ్చేవారు కాదు. అంటే నాకు దేవుడు వాడుకుంటున్నా ఆ విషయం నాకు తెలుసు, నా సంఘానికి తెలుసు. కానీ వీళ్ళ దగ్గర ఏంటంటే నన్ను చులకనగా చూశారు. ఒకసారి అయితే ఒక సేవకుడు తన ఇంటికి పిలుచుకొని అక్కడ ఏం చెప్పాడంటే, నీకున్న ఆస్తి ఏమన్నా భూమి కానీ ఏదైనా ఉంటే అమ్మేసుకొని ఈ సిటీలోకి వచ్చి ఒక ఇల్లుని కట్టుకొని, పైన మందిరం కట్టుకో, కింద ఇల్లు కట్టుకో, అప్పుడైతేనే కానీ నువ్వు ఇక్కడ సంఘం పెట్టలేవు, నీ సేవ వృధా, నువ్వు కొన్ని ఆత్మలు సంపాదిస్తావు, ఎవడో వచ్చి ఎత్తుకుపోతాడు. అంటే దేవుడు నాతో బలమైన మిరాకిల్ జరిగిస్తూ ఉండేవాడు అన్నమాట. ఎక్కువ నాకు హైదరాబాద్ నుంచి, ఇక్కడ కొవ్వూరు నుంచి, రాజమండ్రి నుంచి, విజయవాడ నుంచి కాల్స్ వస్తూ ఉండే, బ్రదర్ నా పరిస్థితి ఎలాగుందంటే, దేవుడు అద్భుతంగా ప్రవచనం, ముఖపరిచయం లేదు, వారెవరో నాకు తెలియదు, నేను ఎవరో వారికి తెలియదు, ముఖపరిచయం లేనప్పటికీ కూడా నాతో ఫోన్లో మాట్లాడేవారు. మాట్లాడితే దేవుడు నీకు పలానా ఇవ్వబోతున్నాడు అంటే ఆ మిరాకిల్ వారి జీవితంలో జరిగిపోయేది. అలాగ ఒకసారి ఒక సిస్టరు ఇక్కడ విజయవాడలో నుంచి ఫోన్ చేసింది. ఫోన్ చేసి, బ్రదర్ మా ఆయన ఎప్పుడు తాగుతూ తిరుగుతూ ఉన్నాడు, పిచ్చోడిగా అయిపోతూ ఉన్నాడు, ఆయనంతలో ఆయనే పిచ్చోడిగా తిరుగుతూ ఉన్నాడు బ్రదర్,
మరి మీరు ప్రార్థన చేయండి, మీ ప్రార్థన మీద నాకు నమ్మకం ఉందంటే ఆ రోజు దేవుడు అద్భుతంగా మాట్లాడాడు. దేవుడు అంటున్నాడమ్మా నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడట, నీ కుటుంబాన్ని దీవిస్తాడట, నీ భర్త చెదిరిపోయిన గొర్రెలా తిరుగుతున్నాడు కదా, ఆ చెదిరిపోయిన వ్యక్తి నీ ఇంటికి రాబోతున్నాడు, నీతో ఉండబోతున్నాడు, నీతో కలిసి ఉండబోతున్నాడు అని చెప్పి ఆ రోజు ప్రవచనం వచ్చిందనమాట. ప్రవచనం వస్తే అక్షరాలుగా వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆవిడ ఏడ్చింది, కన్నీరు కాచింది. మీరు పాస్టర్ గారు మీరు ఏదైతే చెప్పారో అదే జరిగిపోయింది. అదే ఫస్ట్ టైం చూడడం ఆవిడ్ని. అదే జరిగిపోయింది పాస్టర్ గారు, ఈరోజు నా భర్త నా దగ్గర ఉంటున్నాడు. అలాగా అనేక మంది ఇలాగ ప్రవచనం ద్వారా దేవుడు బలపరిచాడు. అయితే మిరాకిల్స్ జీవితంలో ఎలాంటి జరిగాయి అంటే ఒకసారి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో నేను మీటింగ్స్ కొరకు వెళ్ళాను. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఒక వ్యక్తిని నేను చూసి, ఓ బ్రదర్ నీకు దేవుడు సేవకు పిలుస్తూ ఉన్నాడు, నిన్ను సేవకు ప్రభు రమ్మంటూ ఉన్నాడు అనేసి ప్రవచనం వచ్చిందనమాట. ప్రవచనం వస్తే అప్పటికే ఆయన విపరీతమైన కిడ్నీ నొప్పితో బాధపడుతూ ఉన్నాడు. టోన్స్ ఉన్నాయని డాక్టర్లు చెప్పారట. అది ఆపరేషన్ చేస్తే క్లారిటీ అవ్వదని చెప్పారట. కానీ ఆ రోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు, నువ్వు లెగు, నువ్వు సేవ చేస్తావు అని చెప్పి ఆ బ్రదర్ని లేపానమాట. లేపిన తర్వాత ఆయన ఎలా లెగ్గానే ఆయనకి ఎంతో నొప్పితో లేచాడు. ఆ నొప్పి ఉన్న వ్యక్తి ఏం చేశాడంటే ఆ కిడ్నీలో ఉన్న రాళ్ళు జారిపోయాయంట ఆయనకి. ఆ తర్వాత ఆ ప్రేయర్ అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి చెప్తూ ఉన్నాడు ఆయన, మీరు నిలబెట్టారు కదా సార్, ఆ నిలబెట్టినప్పుడు నా కిడ్నీ విపరీతమైన నొప్పితో ఉన్నాను, ఆపరేషన్ పడుతుంది అన్నారు. కానీ మీరు నిలబెట్టినామని నేను నిల్చున్నాను, నిల్చున్న తర్వాత ఈ కిడ్నీలో రాళ్ళు జారిపోయినట్టు అయిపోయి, నిజంగా మీలో దేవుడు ఆత్మ ఉందండి అని చెప్పి ఆయన నాతో మాట్లాడడం జరిగింది. ఇలా ఎన్నో మిరాకిల్స్ జరిగించాడు. కానీ గొప్ప మిరాకిల్ ఏంటంటే ఒక ఆవిడికి ఈ యొక్క హార్ట్లోని ఈ హార్ట్ అంతా పాడైపోయిందనమాట. ఈ పేగులన్నీ పాడైపోయాయి. తర్వాత ఈ అన్నీ మొత్తం ఈ యొక్క గుండె అంటారు కదా, గుండె కూడా ఎఫెక్ట్ అయిపోయిందనమాట. ఆ ఎఫెక్ట్ అయిపోయినప్పుడు ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశారు, ఒక సేవకులు ఫోన్ చేసి, అయ్యగారు పలానా దగ్గర ఇలా పేషెంట్ ఉంది, మీరు వారి కొరకు ప్రార్థన చేయండి, మీ ప్రార్థన మీద నమ్మకం ఉందని చెప్పి నాకు ప్రార్థన సహాయం కోరారన్నమాట. కోరితే నేను అన్నాను, బ్రదర్ అక్కడ హాస్పిటల్ దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వండి అని చెప్పేసి నేను అడగడం జరిగింది. ఎప్పుడైతే ఆ నెంబర్ అడిగానో ఆ నెంబరు తీసుకున్నాను అన్నమాట. తీసుకొని ఆ సిస్టర్ గారికి ఫోన్ చేశాను. గొప్ప విషయం ఏంటంటే పేషెంట్ పాస్టర్ అమ్మే, సేవకురాలు కూడా ఫోన్ ఎత్తిన ఆవిడ కూడా సేవకురాలే, ఇద్దరు కూడా పాస్టర్ అమ్మలే. అప్పుడు నాకు తెలియదు వీళ్ళు సేవకులని సంగతి తెలియదు. కానీ నేను ఫోన్ చేసి, అమ్మ ప్రైజ్ రాడమ్మా, నేను పలానా దగ్గర నుంచి ఎంఈపీ కాలనీ నుంచి పాస్టర్ అమ్మా, ప్రేయర్ చేస్తానమ్మా అని చెప్పేసి ఆవిడతో చెప్పడం జరిగిన తర్వాత అప్పుడు ఆవిడకి ప్రేయర్ చేస్తున్నాను అన్నమాట. ఆ ప్రేయర్ చేయడం ఎలాగంటే, అమ్మ ఒకసారి పేషెంట్ దగ్గరికి వెళ్ళు, నాకు వీడియో చూపించు, ఆ ముఖంలో రూపం ఏంటో నాకు చూపిస్తే నేను మాట్లాడగలుగుతానంటే, అప్పుడు ఆవిడ అంటుంది, అసలు లోపలికి ఎవరిని అలౌ చేయట్లేదు బ్రదర్, మీరు నాకు విశ్వాసం అయితే ఉంది, ఆవిడ నాకు దగ్గర బంధువు, నాకు విశ్వాసం ఉంది, మీరు ప్రార్థన చేయండి బ్రదర్, దేవుడు ముట్టి స్వస్థపరచులాగానని చెప్పేసి ఆవిడ నాతో చెప్తుంది. చెప్పినప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రార్థన చేస్తూ ఉండగానే ప్రభు ఆత్మ నన్నుతో మాట్లాడుతుంది ఏంటంటే, అమ్మ ఆవిడని ధైర్యంగా ఉండమను, ధైర్యం కోల్పోవద్దని చెప్పు, బ్రతుకుతుంది అంటే అప్పటికే డాక్టర్లు ఏం చెప్పారంట తెలుసా, ఈవిడ చచ్చిపోదు, 3 రోజుల కంటే ఎక్కువ బతకదు, 3 రోజుల కంటే ఎక్కువ బ్రతకదు అని చెప్పారంట. చెప్పిన తర్వాత అప్పుడు ఈవిడ చెప్తుంది నాకు, 3 రోజుల కంటే ఎక్కువ బ్రతకరని చెప్తున్నారు, మీరేంటి సార్ నార్మల్ రిపోర్ట్లు వస్తాయని చెప్తున్నారు, అన్నీ చెప్తున్నారు అనేసి అంటే, నేను చెప్పట్లేదు తల్లి, నాలో ఏమీ లేదు, నా దేవుడికి సమస్తము సాధ్యమే, ఆ దేవుడే నీతో చెప్తున్నాడు, ఆవిడికి బాగుంటుంది అని చెప్పి అనేసరికి, సరే బ్రదర్ అని ఫోన్ పెట్టేశారు. ఉదయాన్ని మళ్ళీ నేను ఫోన్ చేశాను, ఎలాగుందమ్మంటే, ఇంకా సీరియస్ అయిపోయింది బ్రదర్ అని చెప్తే మళ్ళీ ప్రార్థన చేశాను. ప్రార్థన చేయగానే అప్పుడు ఆవిడ ఏం చెప్పిందంటే, నేను ఈరోజు రిపోర్ట్లు తీయించడానికి వెళ్తున్నాను బ్రదర్, ప్రార్థన చేయండి అంటే, ఆ రోజు ప్రార్థన చేస్తాను, మళ్ళీ దేవుడు నాతో మాట్లాడుతున్నా, వాళ్ళు భయపడొద్దని చెప్పు, నేను బ్రతికిస్తాను, గో, వాళ్ళు రిపోర్ట్లు తీయించడానికి వెళ్తున్నారు కదా, రిపోర్ట్లు అన్నీ నార్మల్ వచ్చేస్తాయి, నువ్వు ధైర్యంగా చెప్పు అని చెప్పేసి నాతో అనేసరికి నేను ధైర్యంగా చెప్పాను. ధైర్యంగా చెప్తే ఆ రోజు ధైర్యంగా చెప్పిన తర్వాత టెస్టులు తీసుకుని 3 రోజుల తర్వాత ఆవిడే నాకు ఫోన్ చేసింది, బ్రదర్ నిజంగా మీకు నిండు వందనాలు, మీలో దేవుని ఆత్మ ఉంది నేను గ్రహించాను, మా బంధువుకి మొత్తం నార్మల్ రిపోర్ట్లు వచ్చాయి, దేవుడు అద్భుతమైన మిరాకిల్ చేశాడు, చచ్చిపోతావు అనుకున్న మనిషి తిరిగి వచ్చాడు అని చెప్పి వాళ్ళు ఎంతో సంతోషించారు. నేను అన్నాను, అమ్మ మా చర్చికి రండి, ఆ పాడైపోయిన రిపోర్ట్లు నార్మల్ రిపోర్ట్లు పట్టుకొని రండి, సాక్ష్యం చెప్తారంటే వస్తాం బ్రదర్ అని చెప్పారు. ఆ మిరకలు అలా జరిగించాడు. ఇలాంటి మిరాకిల్స్ చెప్పుకుంటూ పోతే అనేకమైన ఎన్నో దయ్యాలు, దురాత్మలు, అనేక చీకటి బంధకాల్లోంచి, సాతాను బంధకాల్లోంచి, ఇంకా అనేక మంది ప్రవచనాత్మ ద్వారా కొన్ని వందలాది మంది బాగుపడి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఏ రోజు కూడా ప్రభు
నన్ను విడిచిపెట్టలేదు, నన్ను వదిలేయలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సాక్ష్యం విని మీలో ఇలాంటి నాలాంటి పాపిస్టులు, నేను ఏ విధంగా అయితే పాపంగా జీవించాను, ఏ విధంగా అయితే పాపంలో బ్రతికాను, దేవుడు పాపిని ప్రేమించడానికి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి నా జీవిత సాక్ష్యము ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు విని మీరందరూ కూడా, ఈ సాక్ష్యాన్ని విని మీరందరూ కూడా నాలా ఒకళ్ళు ఉన్నట్లయితే మార్పు చెందండి. ఆయన రాకడ సమీపంలో ఉంది. ఆయన రాకడ సమీపంలో ఉంది కాబట్టి ఆయన కొరకు బ్రతకండి, ఆయన కొరకు జీవించండి. ఈ యొక్క సాక్ష్యము ప్రభుకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లులాగా ఉండాలని ఆశిస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్. ఈ సమయాన్ని ఇచ్చిన బ్రదర్ గారికి హృదయపూర్వక వందనాలు.